హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ గర్ల్ ఫ్యామిలీ. ఇవాళ నేను ఒక సింపుల్ గమ్మీస్ చూపిస్తాను. గమ్మీ బైట్స్. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. షుగర్ కానీ చాక్లెట్ కానీ ఏమీ అక్కర్లా. ఇవి అఫ్ కోర్స్ హెల్దీ, పిల్లలకి మీరు చక్కగా ఇవ్వచ్చు. చాలా మంది పిల్లలు డేట్స్ తినరు అండ్ డ్రై ఫ్రూట్స్ తింటాకి ఇష్టపడరు అనమాట. వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఖర్జూర పళ్ళు తెలుసు కదా మనకి, ఇవి తీసుకొని వాటిని సీడ్ తీసేసేసి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 10 డేట్స్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ రోస్టెడ్ బాదం. రోస్టెడ్ బాదం అంటే ఏమీ లేదు, సన్న సగం మీద బాదం పప్పుని కొంచెం వేపుకోవాలి. వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోండి. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు తలిగేలాగా ఉంచుకొని ఇలా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం పక్కన సీడ్ తీసేసి పెట్టుకున్నాం కదా, ఆ ఖర్జూరాన్ని కూడా వేసి ఒకసారి మిక్సీలో వేసి తిప్పామంటే ఇలాగా థిక్ పేస్ట్ లాగా వస్తుంది అనమాట. అండ్ గమనించుకోండి, అది నాన్ స్టిక్కీగా ఉండాలి, అతుక్కోకూడదు చేతికి. మీరు బాదం పప్పు డేట్స్ సమపాలల్లో తీసుకోకూడదు, డేట్సే తక్కువ ఉండాలి అండ్ బాదం పప్పు ఎక్కువ ఉండాలన్నమాట. పిల్లలు అట్రాక్టివ్ షేప్స్ లో ఉంటే తింటారు కాబట్టి నేను ఇక్కడ నా దగ్గర ఉన్న సిలికాన్ మౌల్డ్ లో అయితే చేత్తో అయినా పెట్టుకొని నొక్కచ్చు, లేదా స్పూన్ తో అయినా పెట్టుకోవచ్చు. అన్ని మౌల్డ్స్ లోకి పెట్టేసుకున్నాక దీన్ని 10 మినిట్స్ ఫ్రీజర్ లో పెట్టుకొని తీసుకొని తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకోండి, లేదంటే చేతికి అతుక్కుపోతాయి కానీ రావు. సో జస్ట్ 10 మినిట్స్ ఫ్రీజర్ లో పెట్టుకొని తీస్తే ఇలా ఈజీగా అన్మౌల్డ్ అయిపోతాయి అండ్ మన చేతికి అతుక్కోవన్నమాట. సో టేస్టీ టేస్టీ ఎమ్మీ గమ్మీ బైట్స్ రెడీ అనమాట. మీ పిల్లలు ఇలా చేసి పెడితే ఖచ్చితంగా రోజు చేయమని అడుగుతారు. అండ్ వాళ్ళ ఇంటేక్ కూడా, ఈటింగ్ ఆఫ్ డేట్స్ మనందరికీ తెలిసిందే కదా ఎంత మంచిదో. ఖచ్చితంగా ఇలా చేసి పెడితే డేట్స్ డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా తింటారు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీటికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయాలి అనుకుంటే వీటిని చాక్లెట్లో డిప్ చేసి కూడా ఇవ్వచ్చు మీ పిల్లలకి. కానీ ఇలా హెల్దీ బైట్ని హెల్దీగా ఇస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే నేను జస్ట్ వీటిని ఒక సర్వ్ ప్లేట్లో తీసుకుని ఆ షేప్స్కి తగ్గట్టు, ఇప్పుడు ఎలాగో క్రిస్మస్ సీజన్ కదా, అందుకని క్రిస్మస్ ట్రీ లాగా స్టార్స్ లాగా డెకోర్ చేసి వాటి మీద నా దగ్గర ఉన్న కొన్ని స్ప్రింకిల్స్ యూస్ చేసి సర్వ్ చేశాను. ఇవి తిన్నాక మీ పిల్లలు ఖచ్చితంగా సూపర్ మామ్ అని చెప్పి మిమ్మల్ని సంతోషంతో ముద్దులతో ముంచేసేస్తారు. గమ్మీ బైట్స్ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.